హాయ్ అండి. లాస్ట్ వీడియోలో ఎగ్ ఎలా తయారు చేయాలో చెప్పాను కదా. ఇలా పిల్లలకి ఏ విధంగా తినిపించాలి అంటే దాన్ని మనం ఏ విధంగా చేసి తినిపించాలి అనేది చెప్తాను. మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో, వాడికి ఆకలేసే ఉంది. అలానే ఆడుకుంటూ ఒకేసారి అమ్మ ఆకలి అన్నట్టు అరుస్తాడు. ఇప్పుడు మనకి స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ ఏదొకటి చిన్న బౌల్ టైప్ పెట్టుకొని ఒక స్పూన్ పౌడర్ వేసుకోండి. ఒక స్పూన్ పౌడర్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. 2 గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత అది బాగా కలపాలి. స్పూన్తో బాగా కలిపితే అది కొంచెం వాటర్తో మిక్స్ అవ్వడం వల్ల బాగా ఉడుకుతుంది. లేదంటే ఉండలుగా ఉండిపోవడం వల్ల అది బాబుకి తినడానికి అవ్వదు, గొంతులో పడిపోద్ది. అందుకని బాగా మిక్స్ చేయండి. స్పూన్తో మిక్స్ చేసిన తర్వాత మనం అందులో యాపిల్ వేసుకోవచ్చు, లేదంటే బనానా వేసుకోవచ్చు. అది డైరెక్ట్గా కాకుండా నేను చేస్తున్నట్టు అలా స్మాష్ చేసుకొని బాగా స్మాష్ అయిన తర్వాత మనం ఉడికించాం కదా, ఆ ఉడికించిన ఉగ్గుని ఇందులో వేయాలి. ఉగ్గు మిశ్రమాన్ని రెండు మళ్ళీ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. చూడండి నేను స్మాష్ చేసిన అరటిపండు ఎంతలా స్మాష్ చేశాను. కొన్ని ముక్కలుగా ఉంటే బాబు గొంతుకి అడ్డంగా ఉంటాయని బాగా స్మాష్ చేశాను. అలా స్మాష్ చేస్తే కొంచెం బాగుంటుందని. కొందరు మిక్సీలో వేస్తారు, మిక్సీలో వేస్తే అందులో ఉన్న ప్రోటీన్ మొత్తం పోతుంది కదా. అందుకే నేను డైరెక్ట్గా అరటిపండుని తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేశాను. చూడండి స్మాష్ చేశాను. చిన్నది కూడా లేకుండా చూసారా ఎలా స్మాష్ చేశాను. అలా ఉండాలి. అలా స్మాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడక్కడ ఉన్నాయని నేను ఇంకా స్మాష్ చేస్తున్నాను. అంటే చిన్నగా ఉంటే ఇంకా ఏమైనా అవుతుందేమో అనేసి, మరేం కాదు. అంతే, కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇది కూడా రెడీ అయిపోయింది. చూసారా, పొంగుతుంది చూసారా, ఉడికింది. చూడండి మళ్ళీ స్పూన్తో మనం కలిపించుకొని సరైన కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చూసుకోవాలి. కన్సిస్టెన్సీ బాగా వచ్చింది అనుకోండి, చూపిస్తా చూడండి. అది అలా రావాలి. అంటే బాబుకి కొంచెం గొంతుకి అడ్డంగా ఉండకుండా, ఇదిగా కాకుండా కొంచెం వాటర్ టైప్ ఉండాలి. చూడండి చూపిస్తున్నాను. ఆ విధంగా ఉంటే సరిపోతుంది. అలా సరిపోతుంది కాబట్టి చూపిస్తున్నాను మీకు. చూడండి అంటే కొంచెం ఇంకా వాటర్ టైప్ ఉందనేసి నేను ఇది లేదంటే అలానే పెట్టేసుకోవచ్చు, లేదంటే తిక్కుగా కూడా చేసుకోవచ్చు. నేను తిక్కుగా ఎందుకు, మరీ తిక్కుగా ఉండకూడదని చూపిస్తున్నాను. ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఆ ఉడికించిన దాన్ని మొత్తాన్ని మనం ఇందాక స్మాష్ చేసుకున్నాం కదా బౌల్లో అరటిపండుని, ఆ స్మాషర్లో ఆ స్మాష్ చేసిన బౌల్లో వేసుకోవాలి. నేను ఇంకా ఉడికిస్తున్నా లైట్గా, అంటే ఇంకా కొంచెం పలుచగా ఉందనేసి కొంచెం టిక్ చేస్తున్నాను. చూడండి అందులో వేసా కదా, రెండు మిక్స్ చేసుకోవాలి బాగా, రెండు కలిసేటట్టు. అంటే అరటిపండు ముందు మనం చేసాం కదా, అది ప్లస్ ఇప్పుడు మనం ఉడికించింది రెండు బాగా మిక్స్ చేసుకొని, చూసారు కదా, రెండు మిక్స్ అయ్యే విధంగా ఉంటే ప్రోటీన్లు బాగుంటాయి. లేదంటే అది వేరుగా ఇది వేరుగా ఉండడం. మా బాబుకి తినిపిస్తున్నాను ఇప్పుడు. వాడు ఆల్రెడీ నేను కొంచెం వీడియో ముందే స్టార్ట్ చేయకముందే కొంచెం తినిపించేశాను. వాడు వీడియో తీయలేదు, అందుకే కొంచెం లేట్గా వీడియో తీశాను. ఏమనుకోకండి. వాడు చూడండి ఆల్రెడీ సగం తినేశాడు. కొంచెం ఉంది. అందువల్లే వాడు కొంచెం సైలెంట్ అయ్యాడనేసి వాడి దృష్టి అంతా తిండి మీద ఉంది కదా,
అందుకని నేను వీడియో తీసుకునే దాని మీద నా దృష్టి నేను పెట్టడం స్టార్ట్ చేశాను. వాడు చూడండి ఎలా తింటున్నాడు, చాలా ఇష్టంగా తింటాడు ఏదైనా. వాడికి చూస్తే 6 months పడి 10 days అయింది, కానీ వాడు అలా కాదు, నాకు అన్నీ కావాలి, నాకు అన్నీ పెట్టే అంటాడు. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, అది పెట్టకూడదు, ఇది పెట్టకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, కడుపు నొప్పి వస్తుంది, మోషన్స్ అవుతాయి అంటారు కదా. అందువల్లే నేనేం పెట్టడం లేదు వాడికి. అందుకే ఈ ఉగ్గు అనేది తయారు చేశాను. ఉగ్గు అయితే ఎవరు ఏమనలేరు కదండి, ఎందుకంటే అందులో ప్రోటీన్ అన్నీ ఉంటాయి కదా పుష్కలంగా. డాక్టర్స్ కూడా ఇప్పుడు చెప్తున్నారు, బయట సెర్లాక్ కన్నా ఇంట్లో చేసుకునే ఉగ్గు మంచిదమ్మా, ఇంట్లో ఉగ్గు తయారు చేసుకోండి అని. అందుకే నేను ఉగ్గు తయారు చేశాను మా బాబు గురండి. వాడు చూడండి ఎంత బాగా తింటున్నాడో, ఎంత ఇష్టంగా. మన పిల్లలు పుష్టిగా ఉంటేనే కదండి మనం ఆనందంగా ఉంటాము, వాళ్ళని చూస్తూ మురిసిపోతాం. మా బాబు అయితే తింటాడండి, ఎంత పెట్టినా తింటాడు, తినేస్తాడు, పెద్ద పెద్ద నోరుతో అరుస్తాడు. వాడికి అదే అడుగుదల. అంటే కొందరు అంటారు కదండి, ఇప్పుడు పెట్టకూడదు, 6 months 7th month స్టార్ట్ చేయండి అని కొందరు అంటున్నారు ఈ మధ్య. 6 months స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి మోషన్స్ స్టార్ట్ అవుతాయి, కడుపు నొప్పి వస్తుంది, 6 months స్టార్ట్ చేయకూడదు అంటారు. కానీ మ్యాక్సిమం అందరూ 6 months స్టార్ట్ చేస్తారు. నేను 6 months స్టార్ట్ చేశాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళామా, డాక్టర్ గారు అన్నారు, అప్పుడే పెట్టకండి అమ్మా, 7th month స్టార్ట్ చేయండి అన్నారు. కానీ మా బాబుని చూస్తే నాకు బాధ అనిపించింది. మా మామయ్య తింటే మా మామయ్య దగ్గరికి వెళ్ళి, మా మామయ్య తింటే ఆయనే పడిపోతున్నాడు, నేను తింటే నా సైడ్ తోస్తున్నాడు. వాడి చూపులకి బాధ అనిపించి నేనే ఇంట్లో ఉగ్గు తయారు చేశాను. ఇంకా ఎవరేమనుకున్నా పర్లేదు, నా కొడుకు నేను చూసుకుంటా అనే విధంగా వాడికి ఉగ్గు తయారు చేసి పెట్టాలనే ఉద్దేశంతో నేనే స్టార్ట్ చేసుకొని నేనే పెడుతున్నాను. నా కొడుకుకి ప్రజెంట్ అయితే అలాంటివి ఏమీ లేవు. స్టార్ట్ చేసినప్పటి కాడి నుంచి ఇప్పటి వరకు మోషన్స్ అలాంటివి ఏమి లేవు. తింటాడు, ఆడుకుంటాడు, పడుకుంటాడు. మోషన్స్ అవి అయితే స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఉగ్గు అనేది బలం కదా, అన్ని రకాల పప్పులు వేస్తాము. నెక్స్ట్ రైస్ అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా బాదం, జీడిపప్పు అండ్ వాల్నట్స్ అనేవి పిల్లలకి పెడితే ఇంకా వాళ్ళు బాగుంటారు కదా, పుష్టిగా బొద్దుగా ఉంటారు కదా. వాటి వల్ల ప్రాబ్లం ఉండదేమో అనే ఒపీనియన్తో నేను పెట్టాను. నాకంటే మరీ అంత ఎక్కువ తెలియదు, ఏదో కొంచెం తెలుసు అంతే. దాన్ని బట్టి నేను చెప్తున్నా. మీ పిల్లలు కూడా ఇలా బొద్దుగా ఉండాలంటే నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఆల్. మీ పిల్లలు కూడా ఇలా బొద్దుగా ఉంటారు. మా బాబు చూడండి, వాడెక్కడ ఎవరైనా తినేస్తారేమో అనేసి వాడే తినేస్తున్నాడు, వేలు పెట్టుకొని బయటకు రానివ్వకుండా.